తాలిబాన్ పశ్తో భాషలో విద్యార్థి అని అర్థం. ఈ విద్యార్థులకు పాకిస్తాన్ ఉగ్రవాద పాఠాలను బోధించింది. ఇప్పుడు అదే విద్యార్థులు పాకిస్తాన్పై గన్నులను ఎక్కుపెడుతున్నారు. 2 రోజుల క్రితం ఆఫ్ఘనిస్తాన్పై సరిహద్దులో పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. ఈ దాడుల్లో పక్తికా రాష్ట్రంలోనే 46 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో తాలిబాన్లు సీరియస్గా రియాక్ట్ అయ్యారు. పాకిస్తాన్పై ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించారు. అనుకున్నట్టే కాల్పులపై 15,000 మంది ఫైటర్లను తాలిబాన్లు సరిహద్దుల్లో మోహరించారు. పాకిస్తాన్పై యుద్ధానికి సై అంటున్నారు. అసలు పెంచి పోషించిన తాలిబాన్లకు పాకిస్తాన్కు మధ్య విభేదాలు ఎందుకు వచ్చాయి? ఏ విషయంలో తాలిబాన్లపై పాకిస్తాన్లు నిప్పులు కక్కుతున్నారు? ఇప్పుడు తాలిబాన్లను ఎదుర్కొనడం ఇస్లామాబాద్ ఆర్మీకి సాధ్యమా? వాచ్ ది స్టోరీ. పాకిస్తాన్పై ఆ విద్యార్థులు తిరగబడతారా? పాకిస్తాన్కు ఉగ్ర నొప్పి ఇప్పుడే తెలుస్తోందా? ఆఫ్ఘాన్ ఫైటర్లతో పాక్కు ముప్పు తప్పదా? యూరోప్, పశ్చిమాసియాలో జరుగుతున్న 2 యుద్ధాలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో అటు కివ్ లక్ష్యంగా రష్యా, మాస్కోను టార్గెట్ చేస్తూ కివ్ పరస్పర దాడులకు దిగుతున్నాయి. మరోవైపు పశ్చిమాసియాలో ఇజ్రాయెల్ యుద్ధం కొనసాగుతోంది. గాజాతో పాటు యెమెన్పై ఇజ్రాయెల్ వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. ఈ 2 యుద్ధాలే ప్రపంచాన్ని వణికిస్తున్నాయి. అయితే ఇప్పుడు అంతకంటే భయంకరమైన మరో యుద్ధానికి దక్షిణాసియా సిద్ధమవుతోంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తలు తీవ్రమయ్యాయి. 2 రోజుల క్రితం సరిహద్దుల్లోని ఆఫ్ఘనిస్తాన్కు చెందిన పక్తికా రాష్ట్రంపై పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. 4 గ్రామాలను లక్ష్యంగా చేసుకుంది. ఈ దాడుల్లో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. వారిలో ఎక్కువగా మహిళలు, చిన్నారులే ఉన్నారు. ఈ దాడులు అనాగరిక చర్యగా తాలిబాన్ రక్షణ శాఖ మండిపడింది. అయితే ఈ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్లు శపథం చేశారు. పాకిస్తాన్ మాత్రం చాలా సింపుల్గా ఈ దాడులను సమర్థించుకుంది. పక్తికా రాష్ట్రంలో మిలిటెంట్లకు శిక్షణ ఇచ్చి శిబిరాన్ని ధ్వంసం చేసి తిరుగుబాటుదారుల్ని హతమార్చినట్టు పాకిస్తాన్ భద్రతా వర్గాలు తెలిపాయి. ఇక్కడితో ఈ వివాదం సమసిపోయేలా కనిపించడం లేదు. తాలిబాన్లు ఇప్పుడు యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే పక్తికా రాష్ట్రంలోకి 15,000 మంది తాలిబాన్ ఫైటర్లు చేరుకున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అసలు తాలిబాన్లు ఎవరు? వారిని పెంచి పోషించింది ఎవరు? పాకిస్తాన్కు తాలిబాన్లకు మధ్య వివాదమేంటి? తాలిబాన్ అంటే పశ్తో భాషలో విద్యార్థి అని అర్థం. ఆఫ్ఘాన్, పాకిస్తాన్ మదర్సాలలో విద్యార్థులను తాలిబాన్లుగా పిలుస్తారు. అయితే తాలిబాన్ల గురించి పూర్తిగా తెలియాలంటే 1970లోకి మనం వెళ్లాల్సిందే. 1973లో ఆఫ్ఘనిస్తాన్ రాజు జహీర్పై ఆఫ్ఘాన్ మాజీ ప్రధాని మొహమ్మద్ దావుద్ తిరుగుబాటు చేశాడు. అతడికి సోవియట్ యూనియన్ సైనిక మద్దతు ఇచ్చింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో అంతర్యుద్ధం మొదలైంది. దావుద్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలు నిరసనలు చేపట్టారు. అయితే తిరుగుబాటును అణిచివేసేందుకు సోవియట్ యూనియన్ 1000 మంది సైనికులను పంపింది. ఆఫ్ఘాన్ అంతర్యుద్ధంలో పుట్టుకొచ్చిన తిరుగుబాటు గ్రూపే తాలిబాన్లు. ఈ తిరుగుబాటు గ్రూపును అమెరికా మద్దతుతో పెంచి పోషించింది పాకిస్తానే. వారికి ఆయుధాలను, నిధులను ఇచ్చి రష్యా అనుకూల ప్రభుత్వంపై తిరుగుబాటు చేయించింది పాకిస్తానే. పోరాటంలో తాలిబాన్లకు మద్దతుగా తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్, టీటీపీ, ముజాహిద్దీన్, ఆల్-ఖైదా, హక్కానీ వంటి ఇతర గ్రూపులను పాకిస్తాన్ సృష్టించింది. ఈ గ్రూపులను తాలిబాన్ల పోరాటంలోకి దించింది. చివరికి రష్యా సైన్యాన్ని తాలిబాన్లు తరిమేశారు. పాకిస్తాన్, అమెరికా అనుకున్నది సాధించాయి. అప్పట్లో అసలు అమెరికా ఎందుకు తాలిబాన్లకు సాయం చేసింది? అప్పట్లో అమెరికా, సోవియట్ మధ్య కోల్డ్ వార్ జరుగుతోంది. రష్యాను వ్యతిరేకించే తాలిబాన్లు అమెరికాకు మిత్రులయ్యారు. 1996లో ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. అయితే అప్పటి వరకు తాలిబాన్లకు సహకరించిన ఉగ్ర గ్రూపులు ప్రమాదకరంగా మారాయి. 2001లో అమెరికాలోని ట్విన్ టవర్పై ఆల్-ఖైదా దాడులు చేసింది. దీంతో అమెరికా ఆగ్రహానికి గురైంది. ఆఫ్ఘనిస్తాన్కు 1000 సైన్యాన్ని పంపింది. ఆల్-ఖైదాకు మద్దతు ఇస్తున్న తాలిబాన్లను వెంటాడి వేటాడింది. దీంతో 2001లో తాలిబాన్లు మళ్లీ అధికారాన్ని కోల్పోయారు. దీంతో మళ్లీ తాలిబాన్లకు అదే పాకిస్తాన్ ఆశ్రయమిచ్చి అండగా నిలిచింది. అమెరికా దళాలపై తిరిగి తాలిబాన్లు పోరాటానికి దిగారు. చివరికి 2021 ఆగస్టులో మళ్లీ తాలిబాన్లు ఆఫ్ఘనిస్తాన్ను సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా తాలిబాన్లు గెరిల్లా యుద్ధంలో ఆరితేరారు. సాధారణ సైన్యం కంటే అత్యంత వేగంగా చొచ్చుకు వెళ్లి శత్రువుల వెన్నుల్లో వణుకు పుట్టించేలా భయంకరమైన దాడులకు దిగుతారు. ఈ గెరిల్లా దాడుల్లో భాగంగా రహస్య ప్రదేశాల్లో నక్కి శత్రువులపై దాడులకు దిగారు. తాలిబాన్లు ఊహించని దాడులతో అమెరికా సైన్యమే బెంబెలెత్తిపోయేది. ఎక్కడి నుంచి ఎప్పుడు దాడులు చేస్తారో ఊహించడం కూడా కష్టమే.
అలాంటి తాలిబన్లతో ఇప్పుడు పాకిస్తాన్ కయ్యానికి కాలు దువ్వుతోంది. వాస్తవానికి పాకిస్తాన్ వద్ద ఉన్నన్ని ఆయుధాలు తాలిబన్ల వద్ద లేవు. కానీ పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి ఇప్పుడు ఘోరంగా ఉంది. పైగా తాలిబన్ల దాడులు ఎలా ఉంటాయో ప్రపంచం కంటే పాకిస్తాన్కి చాలా బాగా తెలుసు. 15,000 మంది ఫైటర్లను పాకిస్తాన్ సరిహద్దుకు కాబూల్ మోహరించింది. అందుకే ఇస్లామాబాద్లో సన్నగా వణుకు పుడుతోంది. అసలు పాకిస్తాన్కు తాలిబన్లకు మధ్య వైరమేమిటి? 2021 ఆగస్టు 15న కాబూల్ను తాలిబన్లు సొంతం చేసుకున్నారు. దీంతో అప్పటినుంచి ఆఫ్ఘాన్లో తాలిబన్ల పాలన మొదలైంది. అప్పటి వరకు తాలిబన్లతో కలిసి పోరాడిన ఉగ్రవాద సంస్థలకు పని లేకుండా పోయింది. కోడి పగలంతా ఎక్కడికి వెళ్లినా సాయంత్రానికి తిరిగి ఇంటికి వస్తుందనేది నానుడి. అందుకే ఆయా ఉగ్రవాద సంస్థలు తిరిగి పాకిస్తాన్కు చేరుకున్నాయి. అలాంటి వాటిలో టాప్లో ఉంది టీటీపీ. టీటీపీ అంటే తెహ్రీక్ ఈ తాలిబాన్ పాకిస్తాన్. దీన్నే పాకిస్తాన్ తాలిబాన్ గ్రూప్ అని కూడా అంటారు. నిజానికి ఇస్లాంకు విరుద్ధంగా పాకిస్తాన్ వ్యవహరిస్తోందని తాలిబాన్లు ఎప్పటినుంచో విమర్శిస్తున్నారు. షరియత్ చట్టాలను అమలు చేయాలని కోరుకుంటున్నారు. అల్లా రాజ్యం స్థాపించాలంటే షరియత్ చట్టం తప్పనిసరి అంటున్నారు. పాకిస్తాన్ను ఇస్లామిక్ సామ్రాజ్యంలో భాగం చేయాలని కలలుగంటున్నారు. మరోవైపు టీటీపీని ఆపాలని పాకిస్తాన్ ప్రభుత్వం కోరుతోంది. టీటీపీతో తమకు ఎలాంటి సంబంధం లేదని ఆఫ్ఘాన్ తాలిబాన్లు చెబుతున్నారు. టీటీపీ మాత్రం తమది ఆఫ్ఘాన్ తాలిబాన్ శాఖగా చెప్పుకుంటోంది. ఈ నేపథ్యంలో పాకిస్తాన్లోని పలు ప్రాంతాలను తమ నియంత్రణలోకి తెచ్చుకోవాలని టీటీపీ ప్లాన్ వేసింది. అందులో భాగంగా పోలీసులు, సైన్యమే లక్ష్యంగా ఆత్మాహుతి, కాల్పుల దాడులకు టీటీపీ దిగుతోంది. ఈ ఏడాది పాకిస్తాన్లో జరిగిన ఉగ్ర దాడులను చూడండి. 2024లో ఏకంగా 856 ఉగ్ర దాడులు జరిగాయి. ఇందులో టీటీపీ చేసిన దాడులే అత్యధికం. 2023తో పోలిస్తే ఉగ్రదాడులు భారీగా పెరిగాయి. 2023లో 645 దాడులు జరిగాయి. 2022లో కేవలం 367 ఉగ్రదాడులు చోటు చేసుకున్నాయి. దీన్ని బట్టి చూస్తే ఏటా ఉగ్రదాడులు మరింతగా పెరుగుతున్నాయి. 2024లో మొత్తం 856 ఉగ్రదాడుల్లో 1082 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక కేవలం నవంబరులో మాత్రమే 245 మంది ఉగ్రదాడిలో మృత్యువాత పడ్డారు. దీన్ని బట్టి చూస్తే టీటీపీని అడ్డుకోవడం అసాధ్యమని స్పష్టంగా తెలుస్తోంది. వారం రోజుల క్రితం టీటీపీ దక్షిణ వజిరిస్తాన్లోని పాకిస్తాన్ మిలిటరీ చెక్పోస్టుపై దాడి చేసింది. ఈ దాడిలో 16 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. అయితే టీటీపీకి తాలిబన్లు అండగా నిలుస్తున్నారని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. టీటీపీని నియంత్రిస్తారా లేదా అంటూ పాకిస్తాన్ హెచ్చరికలు చేస్తోంది. తాలిబన్లు మాత్రం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో పాకిస్తాన్ ఆగ్రహంతో రగిలిపోతోంది. ఈ క్రమంలోనే పక్తికా రాష్ట్రంలో పాకిస్తాన్ వైమానిక దాడులకు దిగింది. దీనికి ప్రతీకారంగా తాలిబన్లు ఫైటర్లే కాదు, టీటీపీ కూడా పాకిస్తాన్పై యుద్ధం ప్రకటించనున్నాయి. వాస్తవానికి టీటీపీ కారణంగానే పాకిస్తాన్, తాలిబన్ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. ఆఫ్ఘాన్పై దాడికి తాలిబన్లకు పూర్తిగా పాకిస్తాన్ సహకరించింది. వారికి అవసరమైన ఆయుధాలను అందించింది. ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్ల చేతిలోకి వస్తే దాన్ని తమలో కలిపేసుకోవాలని పాకిస్తాన్ పాలకులు అత్యాశకు పోయారు. ఇప్పుడు అదే తాలిబన్లు ఏకుమేకయ్యారు. సహకరించిన పాకిస్తాన్ పాలిట పిడకలాగా తాలిబన్లు మారారు. ఇంకా తాలిబన్లలో మార్పు వస్తుందని ఆశించిన పాకిస్తాన్కు నిరాశ మిగులుతోంది. 2 ఏళ్లుగా టీటీపీ ఉగ్రవాదులు సృష్టిస్తున్న అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. ఇప్పుడు టీటీపీతో పాటు తాలిబన్లు ఎదుర్కోవడం పాకిస్తాన్కు తలకు మించిన భారమే. ఒకవైపు ఉగ్రవాదులు, మరోవైపు సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు ఇస్లామాబాద్కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు పాకిస్తాన్ ముందు ఎలాంటి మార్గాలు కనిపించడం లేదు. పాకిస్తాన్లో ఎప్పుడు, ఎక్కడ, ఎలాంటి దాడి జరుగుతోందోనని ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. అసలే ఆర్థిక సంక్షోభంతో పాకిస్తాన్ విలవిల్లాడుతోంది. ప్రజలు తినడానికి తిండి లేక విలవిల్లాడుతున్నారు. అటు ప్రభుత్వం, ఇటు ఉగ్రవాదుల తీరుతో ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. తాము ఈ దేశంలో బతకలేమంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్లో పరిస్థితులు అత్యంత వేగంగా మారుతున్నాయి. ఒకవైపు ఆర్థిక సంక్షోభం, మరోవైపు ఉగ్రవాదుల దాడులు, ఇంకోవైపు రాజకీయ సంక్షోభం ఆ దేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఈ దేశంలో ఎందుకు ఉన్నాంరా దేవుడా అనిపించేలా పరిణామాలు మారుతున్నాయి. తాలిబన్లు కూడా పాకిస్తాన్పై యుద్ధానికి దిగడంతో ఆ దేశం ఎటువైపు వెళ్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. తాలిబన్లను నిషేధించాలని అంతర్జాతీయ సమాజానికి పాక్ మొరపెట్టుకుంటోంది. అయినా ఎలాంటి ఫలితాలు కనిపించడం లేదు. ఎందుకంటే ఒకప్పుడు తాలిబన్లను, టీటీపీని ఉగ్రవాదులు కాదంటూ పాకిస్తాన్ వాదించింది. వారు స్వతంత్రం కోసం పోరాడుతున్న స్వతంత్ర సమరయోధులుగా పేర్కొంది. చేసిన పాపం పాకిస్తాన్కు ఊరికే వదులుతుందా? ఇప్పుడు ఆ దేశం అదే పాపాన్ని అనుభవిస్తోంది.